సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్. జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తారు? సో జావాస్క్రిప్ట్‌లో డిఫరెంట్ వేస్‌గా ఫంక్షన్‌ని డిఫైన్ చేయొచ్చు. అన్‌లైక్ అదర్ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్‌లో ఒక వే ఆఫ్ ఫంక్షనింగే డిఫైన్ చేయగలం. బట్ జావాస్క్రిప్ట్‌లో డిఫరెంట్ వేస్‌లో ఫంక్షన్‌ని డిఫైన్ చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఫస్ట్‌దొచ్చేసి ఫంక్షనల్ డిక్లరేషన్. సో ఇలా ఫంక్షన్‌ని డిక్లేర్ చేయొచ్చు. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఇలా కర్లీ బ్రేసెస్ ఇచ్చి సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఫంక్షన్. సో దాని తర్వాత ఇంకా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ని ఒక కాన్స్టెంట్కి అసైన్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. సో అది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో బేసిక్గా ఇక్కడ ఒక కాన్స్టెంట్కి ఫంక్షన్ అసైన్ చేసేసి ఈ కాన్స్టెంట్ని కాల్ చేస్తే ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అదర్ వే ఆఫ్ డిఫైనింగ్ ఫంక్షన్. సో ఇంకో వే వచ్చేసి ES6 మోడర్న్ జావా స్క్రిప్ట్లో మనం యారో ఫంక్షన్స్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ వీ డూ. సో ఇలా మనం ఫంక్షన్ అనే కీవర్డే యూజ్ చేయకుండా డైరెక్ట్గా బ్రేస్ ఇచ్చి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఇందులో ఆర్గ్యుమెంట్స్ పెట్టి లైక్ ఫర్ సపోజ్ ఏ కామా బి కామా సి అని అలా ఇచ్చి సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఆర్ ఏం ఆర్గ్యుమెంట్స్ లేకపోతే జస్ట్ ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయనక్కర్లేదు. బట్ ఇలా ఒక యారో ఇచ్చి ఇంకా కర్లీ బ్రేస్ ఇచ్చి అందులో కోడ్ రాసేయడమే. సో దీన్ని యారో ఫంక్షన్ అంటారు జావా స్క్రిప్ట్లో. సో మోడర్న్ జావా స్క్రిప్ట్లో ఇది యూజ్ చేస్తారు చాలామంది. సో ఇలా డిఫరెంట్ వేస్‌గా ఫంక్షన్‌ని డిఫైన్ చేయొచ్చు. సో ఇది సింపుల్ ప్రాబ్లమ్ అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్ళకుండా సో మీరు ఫస్ట్ టైమ్ జావా స్క్రిప్ట్ చేస్తుంటే మీకు ఈ ఫంక్షన్స్ ఎందుకు ఇలా డిఫైన్ అయ్యి ఉన్నాయి? మీరు చేసే లాంగ్వేజ్‌లో వేరేలా ఉంటాయి కదా! సో సింటాక్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది డిఫరెంట్ వేస్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ ఫంక్షన్ అనమాట. సో ఇది ఒక ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఇన్నర్ ఫంక్షన్‌లో ఇది ఔటర్ ఫంక్షన్, ఇది ఇన్నర్ ఫంక్షన్ కదా! సో ఈ ఇన్నర్ ఫంక్షన్‌లో మీరు చూస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏందంటే మనం సమ్ సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం ఆ ఫంక్షన్‌కి. బట్ జావా స్క్రిప్ట్‌లో ఏందంటే ఈ 3 డాట్స్ వాడి అంటే లైక్ వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ మనం స్ప్రెడ్ చేస్తున్నాం. లైక్ ఇవి రెస్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవి ఎరేగా కన్వర్ట్ అవుతాయి. సో ఇఫ్ యూ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెస్ట్ ఆర్గ్యుమెంట్. సో రెస్ట్ పారామ్ అంటే అది ఇండెఫినిట్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌ని ఎరేలోకి తీసుకొని సో అది మనకు చాలా యూజ్ అవుతదనమాట. ఫ్యూ కేసెస్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్‌లో కూడా చూస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ ఎర్రగా ఎళ్తున్నాయి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు. అది ఏం యూజ్ చేయట్లే. యాక్చువల్‌గా ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్‌ని ఈ ఫంక్షన్‌లో యూజ్ చేయట్ల. ఈ ఈ ఫ ఈ కోడ్ వచ్చేసి జస్ట్ టు నో ఎలా హలో వరల్డ్ ఎలా రిటర్న్ చేయాలనేదే. బట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఈడ తీసుకుంటున్నాయి. బట్ లోపల ఏం చేయట్ల. బట్ చాలా కేసెస్‌లో ఈ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి చూస్తే ఆహ్, ఆర్ ఆబ్జెక్ట్ నల్ 42. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దీని టైప్ వచ్చేసి నంబర్, ఇది నల్, ఇది ఆబ్జెక్ట్. అలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇండెఫినిట్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఒక ఫంక్షన్‌లో పంపియొచ్చు. స్టాటిక్‌గా పెట్టకుండా డైనమిక్‌గా ఆర్గ్యుమెంట్స్ పంపియొచ్చు. సో, అవి సింపుల్‌గా ఎగ్జాంపుల్ తీసుకుంటే యాహ్! ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్ యాహ్! ఏందంటే ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ సమ్ అనే ఫంక్షన్‌కి 3 ఈ ఫస్ట్ 31 లైన్‌లో 3 ఆర్గ్యుమెంట్స్ ఎళ్తున్నాయి. 1, 2, 3. సో, బేసిక్‌గా ఇలా ఎళ్ళిన తర్వాత అవేం చేస్తున్నాయంటే అన్నిటిని యాడ్ చేస్తున్నాయి. ఆహ్, అవి ఎలా యాడ్ చేస్తున్నాయంటే బేసిక్‌గా ఇవి 3 ఆర్గ్యుమెంట్స్‌గా ఎళ్తున్నాయి గదా! ఈ రెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తదంటే ఈ నంబర్స్‌ని ఆహ్, ఎరేగా కన్వర్ట్ చేస్తది. ఇంకా ఈ నంబర్స్ ఎరేగా కన్వర్ట్ అయ్యాక ఆ ఎరేలో ఫోర్ చేసి ఇంకా తెలుసు గదా! మీరు ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్ చేసే ఉంటారు. సో, అలా 1 నంబర్ తర్వాత 1 నంబర్‌ని యాడ్ చేసుకుంటూ టోటల్ రిటర్న్ చేస్తుంది. సో, అలాగా ఈ 3 ఆర్గ్యుమెంట్స్‌ని పంపిస్తున్నాం గదా! ఈ సమ్ ఫంక్షన్‌లో. అలాగా స్టాటిక్‌గా ఉండకుండా ఫ్యూచర్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని పంపించి దాన్ని సమ్ రిటర్న్ అయ్యేటట్టు ఇలా ఈ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్‌ని ఇలా ఇండిఫినిట్ నంబర్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. సో, దిస్ ఈజ్ వన్ యూజ్ కేస్ ఆఫ్ దిస్ ఆర్గ్యుమెంట్. సో, ఇలా మనం ఆర్గ్యుమెంట్స్‌ని స్ప్రెడ్ చేసి యూజ్ చేస్తాము జావాస్క్రిప్ట్‌లో. సో, ఇక్కడ దాకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా చేసామో అర్థమైంది గదా! అండ్ ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తది ఇన్ఫినిట్ నంబర్‌గా అని అర్థమైంది గదా! సో, యాక్చువల్‌గా ఇలాగే ఇవ్వాలని కాదు. మనం స్టాటిక్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. బట్ ఇలా ఇస్తే ఏందంటే ఎన్ని నంబర్ అయిన ఆర్గ్యుమెంట్స్ అంటే మన యూజ్ కేస్ బట్టి ఉంటది.
అలా అలా ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతాయి. సో, కమింగ్ టు థర్డ్ కాన్సెప్ట్ ఏందంటే, ఇప్పుడు వాళ్ళిచ్చిన ఫంక్షన్ మీరు చూస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లైక్ ఇక్కడ ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేశారు ఈ కాన్స్టెంట్‌కి విచ్ ఈస్ ఓకే. ఎందుకంటే అది వన్ వే ఆఫ్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. బట్ ఈ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది. సో, జావాస్క్రిప్ట్‌లో దీన్నేమంటారంటే హై ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. సో, ఇక్కడ మీరు చూస్తే హైయర్ ఫంక్షన్స్ వాళ్ళు అవేంటంటే లైక్ ఒక ఫంక్షన్‌ని ఇంకో ఫంక్షన్‌ని రిటర్న్ చేయడం. ఆర్ ఒక ఫంక్షన్ ఏదైతే మనం ఇందాక ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఆర్గ్యుమెంట్స్ ఏ టైప్ అయినా ఉండొచ్చు. నంబర్, ఆబ్జెక్ట్, ఎరే ఎలా అయినా ఉండొచ్చు. అలా కాకుండా అలాంటి ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఒక ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ పంపియొచ్చు. సో, అవి జావాస్క్రిప్ట్‌లో మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ అనమాట ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో. సో, గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. ఎలాంటి టైంలో ఫంక్షన్ ఫంక్షన్‌లో ఫంక్షన్ రీడ్ అవ్వడం. ఈ ఎగ్జాంపుల్‌లో చూస్తే బట్ ఈ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాయనక్కర్లేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ జావాస్క్రిప్ట్‌లో మనం మోస్ట్‌లీ జావాస్క్రిప్ట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో యూజ్ చేస్తాము. ఫంక్షన్ నుంచి ఫంక్షన్ రిటర్న్ చేయడం. ఆర్ ఫంక్షన్‌లోకి ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్‌లా పంపియడం. సో, ఇవి ఎక్స్‌టెన్సివ్‌లో యూజ్ చేస్తాము. బట్ ఈ ప్రాబ్లమ్‌లో ఈ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకుంటే సరిపోతది. సో, ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ గదా! మనకి అరౌండ్ 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 ప్రాబ్లమ్ తర్వాత 1 ప్రాబ్లమ్ వెళ్దాము. సో, బేసిక్స్ మొత్తం కవర్ చేద్దాము. సో, ఈ ప్రాబ్లమ్‌లో ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ బేసిక్స్ వచ్చేసి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫంక్షనల్ డిక్లరేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇంకోటేందంటే ఫంక్షన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇన్ఫినిట్ నంబర్‌గా యాక్సెప్ట్ చేయడం. దిస్ 3 డాట్ ఆపరేటర్‌ని రెస్ట్ ఆర్గ్యుమెంట్ అంటాము. సో, థర్డ్ థింగ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. సో, ఇందులో ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంది కదా! సో, ఇదెందుకు చెప్తున్నానంటే, ఇక్కడెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీకు కోడ్ కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఏంటి లాంగ్వేజ్‌లో ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేస్తారని. సో, జస్ట్ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఇచ్చాను. గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ లెర్న్ ద థింగ్స్.